ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రపంచ తెలుగు మహాసభలో ఇంగ్లీష్ మీడియాన్ని తీసివేయటాన్ని మేము తిరస్కరిస్తున్నాం అని చెప్పి విశాఖలో విదసం ఐక్యవేదిక నాయకులైతే వీళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే వీళ్ళు ప్రధానంగా వీళ్ళ డిమాండ్ ఏంటని చెప్పి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏం చెప్తారు వెంకటరావు గారు? ప్రపంచ తెలుగు మహాసభలు తెలుగు వికాసం కోసం చేసిన తీర్మానాల పట్ల మేము వ్యతిరేకం కాదు. కానీ తెలుగు వికాసం కోసం మరొక తీర్మానాల్లో ఒక తీర్మానం చాలా అభ్యంతరకరమైంది. అదేంటంటే, ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల క్రితం జీవో 85 ద్వారా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చాయి. ఆ జీవో 85 రద్దు చేయమని చెప్పి తీర్మానం ప్రవేశపెట్టారు మాజీ చీఫ్ జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గారు. అది తప్పు అని చెప్తున్నాం మేము. ఇంగ్లీష్ మీడియము అవసరం ఈవేళ పేద పిల్లలు కార్పొరేట్ స్కూళ్ళలో కాన్వెంట్ స్కూళ్ళకి వెళ్ళి చదవలేరు. వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలి. కానీ గవర్నమెంట్ స్కూల్లో మొన్నటి వరకు ఇంగ్లీష్ లేదు. ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చింది. ప్రపంచీకరణ నేపథ్యంలో ఉద్యోగాల వేటలో ఇంగ్లీష్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం అయిపోయింది. ఇంగ్లీషు పిల్లలు, తెలుగు పిల్లలు ఇంటర్వ్యూకి వెళ్తే ఆ పిల్లలే సెలెక్ట్ అవుతారు. ఎక్కడి నుండి? కిందన క్లాస్ 4 ఉద్యోగం నుండి ఐఏఎస్ వరకు కూడా వాళ్ళ కార్పొరేట్ స్కూల్లో చదివిన పిల్లలకు మాత్రమే ఆ కాంపిటీషన్లో నిలదొక్కగలుగుతున్నారు. అందుకని ఇంగ్లీష్ మీడియం అవసరమని చెప్పి మేము భావిస్తున్నాం, దాన్ని స్వాగతించాం. ఈవేళ ఈ తెలుగు మహాసభల ద్వారా ఆ జీవో రద్దు చేస్తే ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఆగిపోద్దండి. మా బడుగు బలహీన వర్గాల పిల్లలు ఈవేళ తెలుగు ప్రభుత్వ స్కూల్లో 44 లక్షల మంది పిల్లలు చదువుతూ ఉన్నారు. ఆ 44 లక్షల సంవత్సరానికి అలా వెళ్తూ ఉన్నారు. ఈ పిల్లలందరూ భవిష్యత్తు మగ్గిమైపోతుంది. కాబట్టి అది కొనసాగించాలి. తెలుగు ప్రోత్సాహానికి ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి. ప్రభుత్వ పరిపాలనా విభాగం అంతా కూడా తెలుగులో జరగాలి. అధికారులందరూ తెలుగులో మాట్లాడాలి. కోర్టు వ్యవహారాలన్నీ తెలుగులో సాగాలి. లేదా కోర్టులో జరిగే వాదోపవాదాలు తెలుగులో సాగాలి. పోలీసు రిమాండ్ రిపోర్ట్లు, షార్ట్షీట్లు ఇవన్నీ తెలుగులో రావాలి. తెలుగు మాట్లాడేటువంటి కవులు, కళాకారులు, నాటకాలు ఇవన్నిటికీ అవార్డులు ఇవ్వండి. వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వండి. తెలుగు ప్రోత్సహించేటువంటి జర్నలిజానికి కూడా దాంట్లో చేర్చండి. అంతేకాని తెలుగును బతికించడం కోసం బడుగు పిల్లల విద్యా భవిష్యత్తు చంపేయొద్దని చెప్పి మా డిమాండ్. అందుకని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మేము విజ్ఞప్తి చేసేది, ఆ తెలుగు మహాసభల్లో ఇంగ్లీష్ మీడియం రద్దు చేయాలనే తీర్మానాన్ని మీరు తిరస్కరించండి ముఖ్యమంత్రి గారు. మేము దాన్ని అంగీకరించలేదని చెప్పి, అలాగే ఇంగ్లీష్ మీడియం కొనసాగించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ చెప్పండి, ఈ పిల్లల భవిష్యత్తు నేపథ్యంలో ఇంగ్లీష్ను కొనసాగించాలని చెప్పి మీరు అంటున్నారు, ఏం చెప్తారు? తప్పకుండా పిల్లల భవిష్యత్తుకి ఇంగ్లీష్ మీడియాన్ని కొనసాగించాలండి. ఎందుకంటే ఈరోజు జాతీయ స్థాయిలో జరిగినటువంటి ఏ పరీక్షలు కానీ, ఐఐటీలకు కానీ, ఐఎంలకు కానీ, ఐఏఎస్లకు కానీ అన్నింటికి కూడా ఇంగ్లీష్లోనే మనకి టెస్ట్ పేపర్లు అన్నీ వస్తుంటాయి. ఇంగ్లీష్లోనే మనకు పరీక్షలు జరుగుతాయి. మరి వాటికి ఇక్కడ చదువుకున్నటువంటి తెలుగు మీడియంలో చదివినటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి పిల్లలు ఆ పరీక్షలను ఎలాగ ఎదుర్కోగలుగుతారు చెప్పండి? అదేవిధంగా తెలుగుని అమలుపరచాలి అన్న ప్రభుత్వ నిర్ణయం మంచిదే. ఆ ప్రభుత్వ నిర్ణయం ప్రకారంగా ప్రభుత్వం చేసే ప్రతి కార్యకలాపాన్ని కూడా తెలుగులో చేయండి. ఉత్తర ప్రతిపక్షాలు కానీ లేదంటే ఏ కార్యక్రమాలు చేసినా తెలుగులో చేయండి. ఇంగ్లీష్లో మీరు చేయండి. కోర్టుల్లో ఇచ్చే తీర్పులు కానీ వాదోపవాదాలని ప్రజలకు అర్థమయ్యేలాగా తెలుగులో మాట్లాడండి. అలాగా తెలుగు అభివృద్ధి కోసం మీరు ఎన్ని ప్రయత్నాలు చేయాలో చేయండి. అంతేగాని విద్యకు మాత్రం తెలుగు మాత్రమే ఉండాలని మీరు ప్రయత్నించకూడదని మీకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇదే రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లు, కార్పొరేట్ కాలేజీలు, నారాయణలు, చైతన్యాలు ఇలా చాలా ఉన్నాయి ఇంగ్లీష్. మరి వాటిల్లో కూడా తెలుగు మాధ్యమమే పెట్టాలన్న నిర్ణయం ఎందుకు తీసుకోవట్లేదు? ఇది కేవలం బడుగు బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు చదువుకున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువగా చదువుకున్నది వీళ్ళే. 85% విద్యార్థులందరూ చదువుకుంటున్నారు. ఆ పిల్లలకి భవిష్యత్తుని దెబ్బతీయడం కోసం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని మేము భావిస్తున్నాం. వాటిని మేము ఎంత మాత్రమే యాక్సెప్ట్ చేయమని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ చెప్పండి, తెలుగు మాధ్యమం కోసం ఏం చెప్తారు? తెలుగు మాధ్యమం అండి, అప్పుడు ఉపరాష్ట్రపతి గారు మన వెంకయ్య నాయుడు గారు కూడా తెలుగు పాఠశాల తెలుగే ఉండాలి, ఇంగ్లీష్ ఉండకూడదు అంటే అక్కడ మా పిల్లలు సర్వనాశనం అయిపోతారు, మా పిల్లల బతుకులు సర్వనాశనం అయిపోతాయి. ఉపరాష్ట్రపతి గారు వెంకయ్య నాయుడు గారి పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం పాలనలో చదివారు. కానీ ఆయన మాత్రం ఏంటంటారంటే తెలుగే ఇక్కడ ప్రవేశపెట్టాలి, తెలుగు చచ్చిపోతుందంటారు. తెలుగు ప్రవేశపెట్టొద్దని మేమైతే అనము. కానీ ఇంగ్లీష్ మాత్రం రద్దు చేస్తే మాత్రం మా దళిత పిల్లలు ఎక్కువ నష్టపోతారని
మేము దళిత సేన తరపున చెప్పడం జరుగుతుంది. ఇది ప్రధానంగా ఈ ప్రపంచ తెలుగు మహాసభలో తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో పిల్లల భవిష్యత్ ప్రకారం ఇంగ్లీషు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే తెలుగును కూడా సరిసమానంగా చూసి రెండు భాషలనే సరిసమానంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు అయితే వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.